భగవతి వాసుదేవాయ నమః. అజ ఏకాదశి మనస్సును శుద్ధి చేసుకుని మహాపర్వదినం. అజ ఏకాదశి భక్తులు హృదయంలో ప్రత్యేక స్థానం ఆక్రమించి పవిత్రమైన వ్రతం. ఈ వ్రతం ద్వారా భక్తులు భగవంతుని అనుగ్రహం పొంది తన జీవితంలో అన్ని సమస్యల నుండి ముక్తి పొందవచ్చు. ఈ వ్రతం యొక్క మహిమను, దాని ఆచరణ విధానాన్ని మరియు దాని వెనుకున్న పురాణ కథను తెలుసుకుందాం. ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి అంటే చంద్రుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని చేరుకున్న రోజు. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకమైన పేరు ఉంది. అలాంటి ఏకాదశుల్లో అజ ఏకాదశి ఒకటి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాల నుంచి ముక్తి పొందవచ్చు. ఏకాదశి ఆచరణ విధానం. అజ ఏకాదశి రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. కొందరు నీరు లేకుండా ఉంటారు, మరి కొందరు పాలు పళ్ళు తీసుకుని ఉంటారు. ఉదయం నిద్రలేచి మనని శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని అలంకరించి పుష్పాలు, దీపాలు, నైవేద్యాలు సమర్పించి విష్ణు సహస్రనామం, విష్ణు సూక్తం వంటి సూత్రాలు పఠించాలి. భజన. భక్తులు విష్ణుమూర్తిని స్మరిస్తూ భజన చేయడం ద్వారా మనసు శాంతపరచుకోవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మనకు ఒక చోట కేంద్రీకరించిన ఆధ్యాత్మిక ఎదగవచ్చు. ఏకాదశి ఉపవాస కథ. పురాణాల ప్రకారం ఏకాదశి ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యధీశ్వరునికి చెప్పాడు. ఈ వ్రత ప్రాముఖ్యతను వివరిస్తూ అజ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు అశ్వమేధ యాగం చేసిన పుణ్యం ఉంటుంది. మరణాంతరం విష్ణులోక స్నానం దక్కుతుంది. అదే యుగంలో వంశ చక్రవర్తి రాజు హరిశ్చంద్ర గొప్ప సత్యవాది. అతని మాటలకు ప్రసిద్ధి చెందాడు. కథ ప్రకారం అతనికి ఒకసారి తను ఇచ్చిన మాట కోసం తన మొత్తం రాజ్యాన్ని రాజు ఋషి విశ్వామిత్రుడికి దానం చేశాడు. దక్షిణ ఇవ్వడానికి అతని భార్యను, కొడుకును మాత్రమే కాకుండా తనను కూడా చండాలంగా చేయించుకున్నాడు. అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ అతను సత్యం నుండి తప్పించుకోలేదు. అప్పుడు అతను ఒకరోజు ఋషి గౌతముని కలుసుకున్నాడు. అతను ఋషి గౌతముని ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాడు. అతడు హరిశ్చంద్రుడికి అజ ఏకాదశి మహిమను చెప్పి ఈ వ్రతం ఆచరించమని కోరాడు. హరిశ్చంద్రుడు తన శక్తి మేరకు ఈ ఉపవాసం పాటించాడు. దానికి కారణంగా అతను తన కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా భార్య, కొడుకును కూడా తిరిగి పొందాడు. తర్వాత తన కుటుంబం, రాజ్యంతో తన భగవంతుని స్వర్ణాథ నివాసానికి చేరుకున్నాడు. అజ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల అతని పాపాలన్నీ నశించాయి. అతను కోల్పోయిన తన రాజ్యాన్ని, కుటుంబాన్ని కూడా తిరిగి పొందాడు. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.